హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంతవరకు పిల్లల డెడికేషను, ఎంతో శ్రద్ధ, చాలా ముచ్చటేసిందని చెప్పాను కదా, అదే డెడికేషను ఆ మేడం, గ్రీన్ సారీ మేడం చూస్తున్నారా? ఆమె ఎంత పెద్ద వయసు అంటే, ఈ ఒక్క పిల్లలు ఒక్కటే కాదండి, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన పిల్లలు వేరే ఊరు నుంచి, అంటే మేము ఒక్కటే కాదు, ఇంకా వేరే ఊరు నుంచి కూడా వచ్చినారు. బాయ్స్కి ట్రైన్ చేయడానికి సపరేట్, గర్ల్స్కి ట్రైన్ చేయడానికి సపరేట్ ఉన్నారనమాట. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్కి పిల్లలకి మజ్జిగ, కుకుంబర్, ఒక ఇద్దరు పెద్ద వాళ్ళు వచ్చినారండి, వైఫ్ అండ్ హస్బెండ్. ఎన్ని తీసుకొని వచ్చినారంటే 1 కిలోకి పైనే ఉంటాయి అన్నమాట. అవన్నీ పైన తొక్కు తీసి కట్ చేసి, అందులో కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సంస్థే సేవ చేయాలి ప్రతి ఒక్కరికి. ఇక్కడ మనం ఎవరు కింగులు కాదు, ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. ఇది నేర్చుకున్నానండి నేను. ఈ మందిరానికి నేను పరిచయం అయ్యి లాస్ట్ ఇయర్ అండి, 1 ఇయర్ అయింది. నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. అంతకుముందు నాకు తెలియక ముందు కూడా చూడండి, పిల్లలకి మధ్య మధ్యలో అలసిపోతారు కదా, సమ్మర్ ఫుల్ ఎండలు ఉన్నాయి, ఎవరు చూసుకుంటారండి ఇంత జాగ్రత్తగా? నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. వాళ్ళలాగే సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సర్వెంటే. ప్రేమ, సేవ, ఆయన చెప్పిన నీతి అవి రెండే. అవి వాటికి కట్టుబడి ఉంటేనే ఇక్కడ దారి దొరుకుతుంది. నిజమండి, ఇవి రెండు లేకపోతే అసలు మనము అక్కడ నిలబడడానికి కూడా అర్హత లేదు. నాకు ఈ సంస్థ పరిచయం అయ్యే తక్కువ టైమే అయినా కూడా అంతకు ముందు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా సర్వీస్ చేసినారండి. చాలా అసలు వెలగట్టలేనివి అట్లా సర్వీస్ చేసినారనమాట పిల్లలకి. ఏమి కోరి చేసింటారు చెప్పండి? ఏమీ లేదు అసలు. ఒక్క రూపాయి వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు కానీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే. సేవ అంటే పిల్లలకి చదువు చెప్పడం కానీ, మంచి విలువలు నేర్పించడం కానీ, ప్రతి ఒక్కటండి. ఫస్ట్ నా బాబుని పంపించినాను. మా బాబు వాళ్ళ మేడంని చూసి ఇంత ప్రేమగా చదువు చెప్పచ్చా అని చూసి నేను జాయిన్ అయినానండి. ఈ పాప దగ్గరండి, ఈ పాప ఐస్ చూడండి, అసలు కళ్ళంతా ఐస్లోనే ఉండలే, కళ్ళల్లోనే ఉండలే. నాకు క్లాసికల్, మనము చిన్నప్పుడు భానుప్రియ, శోభన, ఇట్లా క్లాసికల్ డ్యాన్స్ హీరోయిన్స్ చూసి నాకైతే భలే ఇష్టం అండి. అసలు ఆ ట్రెడిషనల్, ఆ డ్రెస్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ భలే ఇష్టం అనమాట. అమ్మాయిని చూడంగానే ఒక ఫోటో తీసుకుంటానమ్మా నీతోటి అని అడుగుదామా అనుకున్నాను. తనేమనుకుంటుందో అనుకున్నాను. ఇంకా చివరికి వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఆ పాపతో, అమ్మా నీతో ఒక ఫోటో తీసుకొచ్చాను. ఎందుకక్క, నేను నెక్స్ట్ వీక్ కానీ వస్తానులేండి అంటే, నేను రానమ్మా అంటే, సరే తీసుకోండి అని అంటే, మీకు చూపించాలని, ఫస్ట్ నా కూతురికి చూపించాలా అనేసి, నేర్చుకుంటే ఎన్ని దారులు దొరుకుతాయి అని నా కూతురికి చెప్దామనేసి, చిన్న మెసేజ్ ఇద్దామనేసి నేను ఆ పాపతో ఆ విధంగా తీసుకున్నానండి. రిటర్న్ అయిపోయినాము. ఇక్కడ స్టేషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంతా చిల్ అవుతున్నారనమాట. మేం కోక్ కొనుక్కుంటాం, కోక్ ఒకరు కొనుక్కున్న తర్వాత ఇంకొకరు ఆగరు కదా, సరే అని అనేసి వాళ్ళకి తీసిచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అనమాట. పిల్లల్ని ఎక్కడా డిస్కరేజ్ చేయకుండా యాక్షన్ చేస్తే దాన్ని కనుక్కోవడానికి అనమాట. ఇలాగండి, ఎవరిలో ఏ కల్మషం, ఆ మందిరం ఆ మెట్లు ఎక్కంగానే అవి తుడిచిపెట్టుకుని పోవాలి. ఖచ్చితంగా పోతాయి కూడా. చాలామంది మంచిగా మార్పు అవుతారు. మనలో ఏమన్నా ఏ కొద్ది మార్పు, కల్మషం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి. ఆ మెట్లు ఎక్కంగానే పోగొట్టుకున్న వాళ్ళే ఇంకా వాళ్ళు దేవుళ్ళతో సమానం. నిజంగా అండి. మీకు ఈ వీడియో ఏమాత్రమైన ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్